నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నోముల నరసింహయ్య అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్. గట్టి భద్రతా ఏర్పాట్లు చేసిన ఉన్నతాధికారులు. ఓల్డ్ మలక్పేట డివిజన్లో ప్రారంభమైన రీపోలింగ్. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఓటింగ్ ప్రక్రియ. తనపై బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించిన మంత్రి. రక్షణ బలగాల సాయంతో బయటపడ్డానని తెలిపిన పువ్వాడ. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం. ప్రధాన నిందితులైన సిఐ, హెడ్ కానిస్టేబుల్ రిమాండ్. విద్యుత్ శాఖ ఎస్ఈ ఇంటిపై ఏసీబీ దాడులు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి వెళ్లనున్నారు. పాలెంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అంత్యక్రియల్లో సీఎం పాల్గొననున్నారు. ఉదయం 10:50 ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని 11:25 హెలికాప్టర్లో పాలెం గ్రామానికి చేరనున్నారు. ఎమ్మెల్యే నోముల అంత్యక్రియల్లో పాల్గొంటారు. తిరిగి 12 గంటలకు హైదరాబాద్ పయనమవుతారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ ఇక్కడ ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత దిగి పార్కింగ్ ఒకటి పెడదాం, జనరల్ పార్కింగ్ ఒకటి పెడదాం. తర్వాత ఒకసారి కూర్చొని మీరు ఒకసారి తీసుకుని మళ్ళీ రేపు జరుగుతుంది కదా. దానికి వస్తే కనుక ఇక్కడ చేద్దాం, ఇక్కడికే వచ్చేది ఇక్కడ డైరెక్ట్గా వస్తాం. లేదు ఒక 2 రోజుల తర్వాత వచ్చి ఇంటికి వచ్చి పరామర్శించాలంటే మనం అటు పోయి చూద్దాం. ప్రోగ్రామ్ బట్టి మనం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్ మలక్పేట డివిజన్లో రీపోలింగ్ ప్రారంభమైంది. ఈ డివిజన్లో ఈ నెల 1న పోలింగ్ జరిగినప్పటికీ గుర్తులు తారుమారు కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలింగ్ను వాయిదా వేసింది. దీంతో ఇవాళ మరోమారు పోలింగ్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ డివిజన్తో పాటు గ్రేటర్లోని 149 డివిజన్ల ఓట్లను రేపు లెక్కించనున్నారు. ఓల్డ్ మలక్పేట డివిజన్లో 6 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 54,655 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 27,889 మంది పురుషులు, 26,763 మంది మహిళా ఓటర్లు, 3 ఇతర ఓటర్లున్నారు. డివిజన్ పరిధిలో మొత్తం 69 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రీపోలింగ్ కోసం 12 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. 23 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ను పరిశీలించనున్నారు. రీపోలింగ్ సందర్భంగా డివిజన్ పరిధిలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, విద్య, వ్యాపార, ప్రైవేటు సంస్థలకు సెలవులు ప్రకటించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్పై జరిగిన దాడి కలకలం రేపుతోంది. తాజాగా దీనిపై స్పందించిన మంత్రి అజయ్ తనపై బీజేపీ కుట్ర పన్నిందని, తనపై దాడి చేసే క్రమంలో రక్షణ బలగాల సాయంతో బయటపడ్డానని చెప్పారు. దాడి ప్రాంతంలో పోలింగ్ బూత్ కూడా లేదని, పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా తాను సిద్ధమన్నారు. బీజేపీ కుతంత్రాలకు గ్రేటర్ ఎన్నికల ఫలితాలే గుణపాఠం చెబుతాయన్నారు. ఈ సంబంధించిన ఫ్రస్ట్రేషన్ లో చేసిన దాడి నేను యాక్చువల్గా 29వ తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత కేపీహెచ్బిలో నేను లేను, ఆ డివిజన్లో లేను, కూకట్పల్లి నియోజకవర్గంలో లేను. మినిస్టర్ క్వార్టర్స్కి నేను కన్ఫైన్ అయినా. మినిస్టర్ క్వార్టర్స్ కన్ఫైన్ అయినప్పుడు దాదాపు 10-15 రోజులైంది ఇదే పనిలో ఉన్నామని. నిన్న కొంత సమయం దొరికింది. సరే పోలింగ్ జరుగుతూ ఉందని బాచుపల్లిలో నా మెడికల్ కాలేజ్ ఉంది, మీ అందరికీ తెలుసు. బాచుపల్లి ఈజ్ బియాండ్ కూకట్పల్లి. సో ఐ వాజ్ ట్రావెలింగ్, నేను పోతా ఉంటే ఫోరం మాల్ దగ్గర మేము వెళ్ళేటప్పటికి నేను ఇంకా నా కాన్వాయ్ కూడా కాదు, నా వెహికల్ మన ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ప్లస్ దాంతోపాటు నా పర్సనల్ ఫార్చునర్, ఈ రెండిట్లో పోతా ఉన్నా విత్ మై ఓన్ సెక్యూరిటీ, అంటే నా గన్మెన్ల. అక్కడ కొంత ట్రాఫిక్ స్లో పోతా ఉంది. పోతున్న సమయంలో అప్పటికే ఆల్రెడీ అక్కడ గుమిగూడు ఉన్న బీజేపీ కార్యకర్తలు నన్ను కారులో చూసి నా కార్ మీద అటాక్ చేశారు. వచ్చి 2 కార్ల మీద అటాక్ చేశారు. సరే, నా సెక్యూరిటీ మొత్తం కూడా బయటకు వచ్చి వాళ్ళని నిలువరించింది. ఈ లోపల లోకల్ పోలీస్ వచ్చి వాళ్ళని తోసేశారు. స్కఫుల్ జరిగింది. అక్కడ కొంత టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. అంటే బీజేపీని అబద్ధాలని నిజాలుగా ప్రచారం చేయాలని ఎంత జూటా పార్టీనో నిన్న నా ఉదాహరణ. ఎన్నికల రోజున ఒక కేబినెట్ మినిస్టర్ని నేను కారులో డబ్బులు పెట్టుకొని బూతుల దగ్గర పంచడానికి నేనేమన్నా ఎర్రిపువ్వునా? ఆ పువ్వు పార్టీకి నేను తెలియజేసేది నేను టీఆర్ఎస్ పార్టీ వాడిని, నేను ఎర్రిపువ్వు పార్టీ వాడిని కాదు. సో ఆలోచన చేయాలి, కల్పన చేసుకోవాలి. యాక్చువల్గా మీకు చూపించే వీడియోలు చూపించే కారు కూడా అది కూడా నాది కాదు, మీకు తెలుసా సంగతి. నా కార్లు ఫార్చునర్ కార్లు. సో అబద్ధాలని నిజాలుగా ప్రచారం చేయటంలో దుబాకలో చేసినట్టే ఇక్కడ కూడా చేయాలని అనుకున్నారు. అది వికటించింది. సో దాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే గారు ఎమ్మటే ఆ ప్రాంతాన్ని సందర్శించారు. నేను వెళ్ళిపోయినా యాక్చువల్గా బాచుపల్లి. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ సందర్శించి వారు కూడా ఇచ్చారు. వారి వాయిస్ కూడా మీరు అందరు చూసే ఉంటారు. యాక్చువల్గా అక్కడ జరిగిన సంఘటన అది. సరే, అక్కడ క్యాండిడేట్ మేము, పార్టీ మాకు బాధ్యత అప్పచెప్పింది. పార్టీ పని మేము ఎప్పుడైనా సరే ప్రాణం పెట్టి పణంగా పెట్టి పనిచేస్తాం. I was there in the car. I was there pretty much in the car. ఒకవేళ నేను బూతుల దగ్గర ఉండుంటే దాని విజువల్స్ తెలవాలి, చూస్తారు. ఇవాళ రేపు అన్ని సెల్ ఫోన్లో ఉన్నాయి. నాది ఒక ఫోటో కానీ నాది ఇది కానీ ఏ బూత్ దగ్గర నిలబడ్డానేమో. 29వ తారీఖు సాయంత్రం తర్వాత ప్రచారం అయిపోయిన తర్వాత నేను ఎక్కడా పాల్గొనలేదు. మినిస్టర్ క్వార్టర్స్ నుంచి కోఆర్డినేట్ చేసుకున్నాను నేను. అది బీజేపీకి సంబంధించిన ఫ్రస్ట్రేషన్ లో చేసిన దాడి. నేను యాక్చువల్గా 29వ తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత కేపీహెచ్బిలో నేను లేను, ఆ డివిజన్లో లేను, కూకట్పల్లి నియోజకవర్గంలో లేను. మినిస్టర్ క్వార్టర్స్కి నేను కన్ఫైన్ అయినా. మినిస్టర్ క్వార్టర్స్ కన్ఫైన్ అయినప్పుడు దాదాపు 10-15 రోజులైంది. కర్నూలు జిల్లాలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లను నంద్యాల కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో వీరికి 16 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీరిని కర్నూలు సబ్ జైలుకు తరలించారు.
విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయ్ కుమార్ రెడ్డి నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయన నెల్లూరులో సుదీర్ఘకాలంగా విధుల నిర్వహణలో ఉన్నారు. నివారు తుఫాన్లో విద్యుత్ పునరుద్ధరణలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినట్లు ఆరోపణలొచ్చాయి. చిల్డ్రన్ పార్క్ సమీపంలోని ఆయన నివాసంలో సోదాలు కొనసాగాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. విజయ్ కుమార్ రెడ్డి ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లను పరిశీలించారు. పట్టణ ప్రజలపై ఆస్తి పన్నుల భారం తగదని సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోర్తా రాజశేఖర్ మాట్లాడుతూ ఒక పక్క కరోనా వల్ల పట్టణాల్లో ఉపాధి కోల్పోయి చాలీచాలని వేతనాలతో సామాన్య మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ చట్టాన్ని సవరిస్తూ చట్టం చేయడం, భూముల రిజిస్ట్రేషన్ విలువ, భవన నిర్మాణ విలువల ఆధారంగా పన్నులు వేయడానికి రంగం సిద్ధం చేయడం దారుణమన్నారు. ప్రజా సంఘాలు, ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలన్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు బీజేపీ విధానాలకు వంత పాడకుండా ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించాలని సూచించారు. అదేవిధంగా నీటి పన్ను, చెత్త పన్నును పెంచేటటువంటి 196, 197 జీవోల్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆస్తి పన్నుపై 50% రాయితీ ఇవ్వాలి. స్థానిక సంస్థల అధికారాల విధులు ఉపయోగించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మున్సిపల్ ఆస్తులపైన, మున్సిపల్లో ఉన్నటువంటి ఇళ్లపైన పన్నులు పెంచుతూ మున్సిపల్ చట్టాన్ని సవరణ చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కరోనా నేపథ్యంలో ఆస్తి పన్నుల పెంపు అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికే పన్నులు భారాలు పెరిగినటువంటి నేపథ్యంలో, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈరోజు పన్నులు, ఆస్తి పన్నులు కూడా పెంచడం అనేది ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పన్నుల పెంపుదల కూడా శాస్త్రీయంగా లేకుండా రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగా ఈరోజు ఇంటి పన్నులు కూడా పెంచుతామని చెప్పి ప్రజలపై భారాలు మోపే విధంగా ఈరోజు నిన్న అసెంబ్లీలో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం అనేది చేసింది. ఒక బిల్లు అనేది ఆమోదింపజేసుకుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని మొత్తం కూడా పట్టుకెళ్ళిపోయి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను అనేది చెల్లించడం లేదు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ఆదాయాలు కుంటుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాలు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేయడమే ఈ రోజున లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు మేము ఆస్తి పన్ను పెంచుతున్నాం అని చెప్పి తీర్మానం చేశామని చెప్తున్నారు. ఇందులో పేర్కొన్న అంశాలు ఏంటి? ఇప్పటిదాకా ఏదైతే ఇంటి యొక్క విస్తీర్ణాన్ని బట్టి పన్నుల పెంపుదల అనేది ఉండేది, కానీ ఇప్పటిదాకా మంచినీటికి 160 రూపాయలు పన్ను చెల్లిస్తూ ఉన్నాం. ఇక మీదట భవిష్యత్తులో ఈ పన్నులు విపరీతంగా పెంచే విధంగా ప్రతి కుళాయికి కూడా నీటి మీటర్లు పెట్టి 24/7 అని చెప్పి నీటి మీటర్లు పెట్టి ప్రజల మీద భారాలు వసూలు చేయబోతున్నారు. ఇప్పుడు కట్టే 160 రూపాయల బదులు 600 రూపాయలు పైబడి ఇప్పుడు వాడుతున్న నీటికే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది. అలాగే తడి చెత్త, పొడి చెత్త అని చెప్పి ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త సేకరిస్తున్నది గవర్నమెంట్. ఫ్రీ డస్ట్బిన్ సిటీ అని చెప్పి చెప్తున్నారు. డస్ట్బిన్ లేకుండా చేస్తామని చెప్తున్నారు. ఇంట్లో మనమే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి. ఆ చెత్త పట్టుకెళ్ళిన వాళ్ళకి 50 రూపాయల నుంచి 100 రూపాయల దాకా మనం డబ్బులు చెల్లించాలి. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే కార్పొరేషను ఈ మొత్తం క్లీనింగ్కి, స్వీపింగ్కి, ఈ చెత్త సరుకు రవాణాకి, వాటికి కావలసిన అయ్యే ఖర్చు అంతా కూడా ప్రజల దగ్గర నుంచే.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వద్ద గల సముద్రంలో వేటకు వెళ్లి నివార్ తుఫాన్లో చిక్కుకుని మృతి చెందిన వమ్మడి సతీష్ కుటుంబాన్ని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ నివార్ తుఫాన్ సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చంద్రబాబు ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేశారని తెలిపారు. అని అడిగితే నా మాట నచ్చలేదు. ఇలా నీ పిల్లల పోటీకి వచ్చారు సార్. అతను ఇలా అడిగినారు సార్. మరి వ్యాన్ మీద ఎవరు తీసుకొచ్చారు? ఈ వ్యాన్ మీ ఆలు కట్టారు. మా ఇంటికి పోను సార్. ఆ మా ఇంటికి ఆధార్ కార్డు 18 ఉంది సార్. అదే నడిపించుకొచ్చాం సార్. ఇప్పుడు చనిపోయింది. అప్పుడు ఏ ఊరు అది? కరోనా ఊరు. అయితే ఎవరు మాకు వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు రాలేదు. వచ్చారు సార్. అక్కడ ఉంది కౌన్సిల్ సార్. మా ఇలాగా మా ఊరు నా పెట్టిన చెప్పాలని సార్. అయితే వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని కౌన్సిలర్ల కాడ ఒక సాయం చేయలేదు. పెద్దరైతే ఏమన్నాడా నడిపించుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం జారీ చేయనున్న ప్రామాణిక కార్యాచరణ నిర్దేశాలను పాటిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో తొలి దశగా సుమారు 35,000 మంది హెల్త్ కేర్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేశామని కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలియజేశారు. వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ పంపిణీకి చేపట్టిన చర్యలు కరోనా సెకండ్ వేవ్ విజృంభణను నిరోధించేందుకు ప్రజలను అప్రమత్తం చేస్తూ 50 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న విస్తృత ప్రచార అవగాహన కార్యక్రమాల గురించి వివరించారు. జరిగింది. మొట్టమొదటిది మనకు ఈ కరోనా వ్యాక్సిన్కు సంబంధించింది. చాలా చోట్ల అంటే సోషల్ మీడియా ద్వారా కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మనకు ఈ కోవిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్కు సంబంధించినటువంటి న్యూస్ కూడా మీరందరూ కూడా చదవడం జరిగింది. అయితే ఈ వ్యాక్సిన్కు సంబంధించి మన స్టేట్ లెవెల్లో అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్లో చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసరు మెంబర్ కన్వీనర్గా అదర్ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మెంబర్స్గా మీటింగు అదే కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈరోజు ఫస్ట్ మీటింగ్ కూడా కమిటీ మెంబర్స్తో పెట్టుకోవడం జరిగింది. అయితే బ్రాడ్గా మీకు ఒకసారి వివరించడం జరుగుతుంది. ఈ హెల్త్ కేర్ వర్కర్స్ అంటే మొట్టమొదటిగా మనము వ్యాక్సిన్ చేయబోయేది మనం హెల్త్ కేర్ వర్కర్స్కి సంబంధించి. హెల్త్ కేర్ వర్కర్స్ డెఫినేషన్ ఏంటంటే మనకు హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి అదర్ వర్కర్స్ కూడా బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండేవాళ్ళు హెల్త్ కేర్ వర్కర్గా డిఫైన్ కాబడతారు. అదేవిధంగా మనకు ఈ హెల్త్ కేర్ వర్కర్స్కు సంబంధించినటువంటి మొత్తం డేటా కూడా మన జిల్లాకు సంబంధించి టోటల్గా డేటా ఏదైతే ఉందో అది మనం ఆల్రెడీ స్టేట్కు పంపించడం జరిగింది, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్కి సంబంధించి. అయితే ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు రావాల్సినది ఉంది. వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రకారం ఈ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అనేవి ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెల్త్ ఫెసిలిటీస్ ఓన్డ్ బై స్టేట్, యూనియన్ టెరిటరీస్, హాస్పిటల్స్ అట్ ఆల్ లెవెల్స్, మెడికల్ కాలేజెస్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, క్లినిక్స్,
డిస్పెన్సరీసు, ట్రైబల్ హెల్త్ ఫెసిలిటీసు, అదేవిధంగా ఆయుష్ హాస్పిటల్సు అండ్ ఆయుష్కు సంబంధించినటువంటి డిస్పెన్సరీసు, హెల్త్ ఫెసిలిటీస్ అండర్ మున్సిపాలిటీసు, కార్పొరేషన్సు, మహానగరపాలికాసు, మున్సిపల్ హాస్పిటల్సు, మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్సు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్సు, అర్బన్ హెల్త్ పోస్ట్, ఇవన్నీ కూడా. అదేవిధంగా హెల్త్ ఫెసిలిటీస్ ఓన్డ్ బై జిల్లా పరిషత్ ఆర్ పంచాయత్, ఎనీ అదర్ స్టేట్ గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్, ఇవి కూడా దీంట్లోకి వస్తాయి. సిమిలర్లీ మనకు ప్రైవేట్ ఫెసిలిటీస్లో రిజిస్టర్డ్ విత్ ద డిస్ట్రిక్ట్, వీటి మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, డే ఓపీడీస్, పాలిక్లినిక్స్, ఎన్జిఓ. కడప జిల్లా రాజంపేటలో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆమె నిన్నటి దినం మన 29/11/2020 తెల్లవారుజామున 6 గంటలకు ఈ కాలకుర్చీలు తెచ్చుకోవడానికి వెళ్ళిపోతున్నాం. అంటే ఊరు బయట ఈ ట్యాంకు పరిసర ప్రాంతాలకి జనరల్గా రొటీన్గా పోయేటువంటి ప్రాసెస్ అన్నమాట. అక్కడ పోయినప్పుడు ఆమె వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇతను మామూలుగా అదే గ్రామం కాపాడుస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం నాయుడు అని చెప్పేసి అలియాస్మని ఇతను కూడా ఆల్రెడీ అక్కడికి పోయి ఉంటాడు. పోయింది ఆమెను పట్టుకుని ఆమె తప్పించుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మామూలుగా ఇంట్లో వచ్చి చెప్తుంది వాళ్ళ హస్బెండ్కి, తర్వాత వాళ్ళ అత్తకమ్మ అందరికీ చెప్తుంది. దాని మీద వాళ్ళందరూ కలిసి మళ్ళీ పోలీసు వచ్చి ఈ జరిగిందని చెప్పి దాని మీద మేము ఒకటి అట్రాసిటీస్ కేసుగా కట్టడం జరిగింది. దానికి సంబంధించిన సెక్షన్స్ అన్ని వేసి కేసు రిజిస్టర్ చేసినాం. ఇమీడియట్గా ముద్దాన్ని పికప్ చేసినాము. నిన్నటి దినం 3 గంటలప్పుడు అరెస్ట్ చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కొనసాగింపుపై విశాఖలో దళిత సంఘాలు మరోసారి ఆందోళనకు దిగాయి. బెస్ట్ అవైలబుల్ స్కూల్ రద్దుపై ప్రభుత్వం ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టినా స్పందించకపోవడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జీవీఎంసీ వద్ద దళిత సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా చలో కలెక్టరేట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో దళితులు విద్యకు దూరమవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పాఠశాలలను ప్రారంభించడంతో పాటుగా ఆన్లైన్ తరగతులను ప్రారంభించాలని కోరారు. నమస్కారం అండి. ఈరోజు దళిత విద్యార్థుల జేఏసీ యాక్షన్ కమిటీ తరఫున ప్రెసిడెంట్గా చింతాడ జోగారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. గాంధీ విగ్రహం నుంచి వయా జగదంబ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దళిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే పథకాన్ని అందుకున్నారో, అందుకున్న దానిని ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమాని ఆ యొక్క స్కీమ్ని రద్దు చేయడం జరిగింది. ఏ రోజైతే రద్దు చేసినటువంటి ఆర్డర్ కాపీ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దళిత విద్యార్థుల తరఫున ఈ యొక్క పోరాటం చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున విశాఖ జిల్లా నుంచి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర మోకాల ప్రదర్శన మరియు కళ్ళకు గంతులు, అంటే ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినటువంటి వ్యవహరిస్తుంది. ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి విద్యార్థుల కళ్ళుని తెరపాలని, ప్రభుత్వానికి ఒక కనువిప్పు చేయాలని ఈ కార్యక్రమం మేము ప్రారంభిస్తున్నాం. గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున
మా నాయకులతో పాటు మా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మరి మీడియా మిత్రులు ఎంతగానో సహకరిస్తున్నారు, వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్పొరేట్ స్కూళ్ళలో కేవలం 20% మంది పిల్లలు చదువుకోవడానికి 100 కోట్ల రూపాయలకి ప్రభుత్వం కక్కుతుపడింది. ఇది చాలా అన్యాయం అని చెప్పి విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున ఖండిస్తూ, కనీసం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునైనా సరే మీరు అమలు జరపండి. ఇప్పటికే హైకోర్టు మీకు 100 మొట్టికాయలు వేసింది ముఖ్యమంత్రి గారు. ఈ చిన్నపిల్లల చేత కూడా మొట్టికాయలు వేయించుకోవద్దు. ఈ బిడ్డల భవిష్యత్తుని కాపాడటం కోసం కోర్టు తీర్పును అమలు చేస్తూ బెస్ట్ అవైలబుల్ స్కూల్. అనంతపురం జిల్లా హిందూపురంలో పట్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం నేతలు ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవాహారాన్ని చేపట్టి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఉపాధి లేక ఇబ్బందులకు గురయ్యారని, ముఖ్యంగా ప్రభుత్వం పట్టు రాయితీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధిని మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో, ఎవరైతే ఎంపీ ఉన్నారో, పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. మేము మైనార్టీలకి మేము అండా అని చెప్పే రాజకీయ నాయకులు వెంటనే మీరు ఎవరైతే రేషన్ డీలర్లు ఉన్నారో వారి యొక్క సమస్యల మీద అసెంబ్లీలో గలమిప్పమని చెప్పి మన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి వామపక్ష పార్టీలుగా వారికి తెలియజేస్తున్నాం. ఎమ్మెల్సీ కూడా మైనార్టీ సోదరులే, వారు కూడా మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో, రేషన్ డీలర్లు ఉన్నారో, మీరు కూడా శాసన మండలిలో గలం ఇప్పమని చెప్పి వారు కూడా చెప్తున్నాం. కానీ ఓటర్ల రూపంలో మీరు మైనార్టీలకు మేము అండా అంటున్నారు. వీళ్ళు 7 రోజులైంది, ఇంతవరకు కూడా వారి సమస్యల పరిష్కారం కొరకు మీరు చర్యలు తీసుకోలే. ఈరోజు శాంతియుతంగా మేము 7వ రోజు ఉద్యమ బాటలో పట్టాం, ఇంతవరకు కూడా మీరు పరిష్కారానికి నోచుకోలే. ఏదేమైనా కూడా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నోముల నరసింహయ్య అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్, గట్టి భద్రతా ఏర్పాట్లు చేసిన ఉన్నతాధికారులు. వరల్డ్ మలక్పేట డివిజన్లో ప్రారంభమైన రీపోలింగ్, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఓటింగ్ ప్రక్రియ. తనపై బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించిన మంత్రి, రక్షణ బలగాల సాయంతో బయటపడ్డానని తెలిపిన పువ్వాడ. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం, ప్రధాన నిందితులైన సిఐ, హెడ్ కానిస్టేబుల్ రిమాండ్. విద్యుత్ శాఖ ఎస్ఈ ఇంటిపై ఏసీబీ దాడులు, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.